ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎరా పోయాడా వాడు? పారిపోయాడన్నా. అన్నా, ఈ బాంబుని ఏం చేయమంటావన్నా? రే, ఆ బాంబుని తీసుకెళ్ళి ఆ వెంకీగడి బండికి అమర్చండి. కనీసం ఆ పనైనా కరెక్ట్గా చేసి చావండ్రా. నన్ను నమ్మన్నా, ఈసారి ఫెయిల్ అవ్వదు. ఈ బాంబుని వాడి బండికి ఫిట్ చేసి అది దారిలో పేలిపోయేలా చేసి ఆ వెంకిగాడి ప్రాణాలు గాల్లో కలిశాయని మీకు ఫోన్ చేసి చెప్పాకే నేను నిద్రపోతానన్నా. బావగారు, ఆ, ఆహా. ఏంది మీరు కూడా వెంకితో వస్తారా ఏంది? వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నా. రండి. కూర్చోండి. చాలమ్మా. తినండి. తినండి. భగవంతుడా, కళ్ళారా నా భార్యని బిడ్డని చూద్దామని వస్తే నా బిడ్డ చేత్తో కడుపు నిండా అన్నం పెట్టించావు. ఇలాగే నా భార్య బిడ్డలతో కలిసి ఉండే భాగ్యాన్ని కూడా కల్పించు తండ్రి. పద్దు, ఆయన కాస్త నీళ్ళివ్వమ్మా. నీళ్ళు తాగండి. రా నాన్న. చూసావా విద్య, నా బ్యాడ్ లక్. ఇతను దొంగలా వస్తే వాచ్మెన్ గారు దొంగ దొంగ అని అరిస్తే నేను భయపడిపోయి బయటకు వచ్చేసాను. మంచి సమయం మించిపోయింది. పద పద. ఇంకా చాలమ్మా. అయ్యో, కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు వేసుకోండి. చాలమ్మా. అడుగులు కలుపుకొని పయనం తినండి. మరచి గతముని చెయ్యి ఎక్కడ కడగాలి? పర్లేదండి, మీరు ప్లేట్లో కడిగేసుకోండి, నేను తీసేస్తాను.
నేను ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏ ఆగో, ఎవర్రా నువ్వు? నా ఇంట్లో కెట్టా వచ్చుండావు? అత్తయ్యో, ఈడెవడో ముసుగు దొంగలాగున్నాడు. దొంగతనానికి వచ్చాడేమో. ఆ ముసుగు తీరా, నిన్నే ముసుగు తీరా. అయ్యో పెద్దనా, పాపం అతను దొంగ కాదు. మరి నాకు తెలిసిన మనిషి పెద్దమ్మ. ఆకలిగా ఉంది అంటే పిలిచి అన్నం పెట్టాను. ఈ ఇంట్లో నీకు మీ అమ్మకి అన్నం పెట్టడమే దండగా అనుకుంటే ఇట్టా దారిన పోయే దరిద్రుల్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తరాకేస్తుండావా? ఇస్తరాకు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేసినావనుకో, నువ్వు కూడా ఇల్లిల్లు తిరిగి ఈడిలాగా అడుక్కు తినాల్సి వస్తుంది. పో లోపలికి. నువ్వేంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డావు? పో బయటికి, పో. పోరా బయటికి. బాబు,